భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి లాయర్ రాకేష్ కిషోర్ అనేటోడు సనాతన ధర్మానికి భంగం కలిగించిండని చెప్పి సిజేఐ బిఆర్ గవాయిపై చెప్పుతోని దాడి చేసినటువంటి సంఘటనను ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించి ఆ రాకేష్ కిషోర్ అనేటువంటి పైన SC/ST అట్రాసిటీ కేసు, దాడి చేసిన కేసు, భారత న్యాయస్థానాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినటువంటి కేసు వెంటనే పెట్టాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి నరేంద్ర మోడీ, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అప్పుడు రాముడు దేవుడే కదా మీకు, మరి రాముడు ఎక్కడ పుట్టిండు, ఇక్కడ పుట్టినట్టుగా ఆధారం ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఆ న్యాయమూర్తుల పైన ఎందుకు ఈ సనాతన ధర్మం చెప్పే మూర్ఖులు, విధవలు ఎందుకు అప్పుడు వాళ్ళపైన దాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఇవాళ ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి ఓర్వలేక, జీర్ణించుకోలేకనే కులం పేరు మీద దాడి చేసినటువంటి మూర్ఖులను మేము అడుగుతున్నాం. రాముడిని ప్రశ్నించినప్పుడు, రాముని పుట్టుకను ప్రశ్నించినప్పుడు శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఎందుకు ఉండదు అని చెప్పి వాదన జరిగినప్పుడు అప్పుడున్న న్యాయమూర్తులపై ఎందుకు దాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సనాతన ధర్మం అని చెప్పి పేరు చెప్పుకునే వాళ్ళను మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధర్మాన్ని పాటించేది దళితులు, ధర్మం ప్రకారంగా నడుచుకునేది దళితులు, ఇలా సమాజానికి సేవ చేసేది దళితులు. అధర్మంగా మానవుల మధ్యన అసమానతలు, మనిషికి దూరం చేసే అటువంటి మూర్ఖపు ఆలోచనలు మీరు చేస్తారు. దళితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశం లోపల ధర్మాన్నే కొనసాగిస్తారు, ధర్మ ప్రకారంగా నడుస్తారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాకేష్ కిషోర్ అనేటువంటి పైన వెంటనే కేసు పెట్టాలి. లేకపోతే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.